హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు బాధితుల్లో ఇద్దరు మృతి చెందారు. వాంతులు విరేచనాలతో నిన్న ఆసుపత్రిలో 13 మంది అడ్మిట్ కాగా అందులో ఇద్దరు మృతి చెందారు. నిమ్స్ కు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకొని కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు. పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇటువంటి జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అంటే అది 100 మందికి వాంతులు విరోచనాలు వచ్చిన కారణంగా తక్షణమే స్పందించి డాక్టర్ చెప్తా ఉన్నారు. ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి 15 అంబులెన్స్ పెట్టి హాస్పిటల్ టీమ్స్, ఎక్సైజ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ ఇమీడియట్గా రియాక్ట్ అయిన కారణంగా వాళ్ళందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. సో వాళ్ళందరూ కూడా బహుశా నాకు తెలిసి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈరోజు సాయంకాలంకు రేపటికో డిశ్చార్జ్ చేసే విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ ది కన్సర్న్డ్ పర్సన్స్ హూ హస్ డన్ దిస్ మిస్చీఫ్. జరగకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చనిపోయినటువంటి రిపోర్టు రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 15 నేనే చూపిస్తాను. గాంధీ హాస్పిటల్ ఉన్న వాళ్ళని కూడా ఇద్దరిని ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. మాకు ఆ సమాచారం అనేది అధికారిక సమాచారం రాలేదు. సో లెట్ మీ సీ ఒకటే చెప్తా ఉన్నా, ఇది దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటివి పునరావృతం కాకుండా అవసరమైనటువంటి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు, గట్టి చర్యలు తీసుకునే కార్యక్రమిస్తాం. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. సమాజంలో రకరకాల వర్గాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా అన్ని చర్యలు టెస్ట్ చేసే కార్యక్రమం, పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇటువంటి జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అంటే అది 100 మందికి వాంతులు విరోచనాలు వచ్చిన కారణంగా తక్షణమే స్పందించి డాక్టర్ చెప్తా ఉన్నారు. ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు బాధితుల్లో ఇద్దరు మృతి చెందారు. వాంతులు విరోచనాలతో నిన్న ఆసుపత్రిలో 13 మంది అడ్మిట్ కాగా అందులో ఇద్దరు మృతి చెందారు. నిమ్స్ కు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకొని కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు నిమ్స్ నుండి. రత్నకుమార్, కుకట్పల్లి కల్తీ కల్లు బాధితుల్లో 13 మందిలో ఇద్దరు చనిపోయారు. మిగిలిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఇన్సిడెంట్ కు సంబంధించి ఏదైతే ఇటు కుకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి హైదర్ నగర్ కల్లు కాంపౌండ్ లో కల్తీ కల్లు తాగిన తర్వాత దాదాపు 19 మంది అనారోగ్యం పాలయ్యారు. వాళ్ళందరినీ కూడా దాదాపు 15 మందిని నిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళందరికీ చికిత్స అందుతుంది. మరొక 3 గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరొకరికి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి ఇప్పటికే బొజ్జయ్య, నారాయణమ్మ, సీతారాం అనేటువంటి వ్యక్తులు 3 వ్యక్తులు మృతి చెందినట్లు కూడా మనకు సమాచారం అందుతున్నప్పటికీ ఈ విషయాన్ని ఏమాత్రం కూడా అధికారులు కన్ఫర్మ్ చేయట్లేదు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మంత్రి వచ్చారు. మంత్రి వచ్చి ఆయన మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా చనిపోయినటువంటి వారికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అనేది తమ దగ్గర లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యంగా కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు నిన్న సాయంత్రం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పటి వరకు కూడా అధికారుల నుంచి సరైనటువంటి కన్ఫర్మేషన్ లేకపోవడం అనేది ఆశ్చర్యకరంగా మారింది. అయితే అసలు ఎంతమంది చనిపోయారనేది కూడా ప్రస్తుతానికి అధికారుల నుంచి పూర్తిగా ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అనఫీషియల్ గా మాత్రం ఇందులో నారాయణమ్మ, బొజ్జయ్య అలాగే సీతారాం అనేటువంటి వ్యక్తులు చనిపోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంతమంది గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి వ్యక్తులు చనిపోవడం జరిగిందన్న విషయం తెలియజేస్తున్నారు. మరోవైపు ఇక్కడ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి బాలామణి అనేటువంటి తమ కాలనీలో ఉన్నటువంటి ఓ మహిళ, ఆమె కూడా చనిపోయింది అనేటువంటి విషయాన్ని ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది బాధితులకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ తెలియజేస్తున్నారు. అయితే ఈ బాలమణి అనేటువంటి పేరును కనీసం ఎవరైతే 19 మంది కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలయ్యారో ఆ లిస్ట్ లోనే లేకపోవడంతో ఇదంతా కూడా కొంత ఆశ్చర్యంగా మారింది. అంటే వాస్తవానికి ఎవరైతే కల్తీ కల్లు బారిన పడినటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువగా చూపిస్తున్నారా? అసలు ఈ బాలమణి ఎవరు? ఆమె చనిపోయినటువంటి విషయాన్ని ఎందుకు ధృవీకరించట్లేదు? ఇప్పటి వరకు కూడా క్యాజువాలిటీస్ ని ఎందుకు కన్ఫర్మ్ చేయట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే స్టార్ట్ అయింది. ఇక కొద్దిసేపటి క్రితమే మంత్రి కూడా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి నిరంజన్ రెడ్డి ఆయన పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడు. ప్రస్తుతం 15 మంది యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వారికి చికిత్స అందించే
నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాము. వైద్యాధికారులందరినీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి ప్రాణాలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇవాళ సాయంత్రం వరకు కోలుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, రేపటి వరకు డిశ్చార్జ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే మరోవైపున వీళ్ళు సాయశక్తులా ఫైట్ చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని వైద్యాధికారులు తెలియజేస్తుంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది నార్మల్ గానే ఉంది అనేటువంటి విషయాన్ని మంత్రి తెలియజేస్తున్నారు. అయితే మరి ఇందులో మృతుల సంఖ్యకు సంబంధించి ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయకపోవడం అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇక ప్రస్తుతానికి ఎక్కడైతే హైదర్ నగర్ లో చోటు చేసుకున్నటువంటి కల్లు కాంపౌండ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద స్పందిస్తూ ప్రస్తుతం ఆ యొక్క కల్లు కాంపౌండ్ ను సీజ్ చేయడం జరిగింది. దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళని ఇమీడియట్ గా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాం కాబట్టి వాళ్ళని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఎక్సైజ్ కమిషనర్ కూడా తెలియజేశారు. అయితే ఈ కల్లు కాంపౌండ్లకు సంబంధించి గత కొంతకాలంగా కూడా అనేక రకాలుగా ఆహార పదార్థాలు కల్తీ జరుగుతోంది. మరోవైపున అనేక రకాలుగా అన్ని రకాలుగా కల్తీ అనేది నగర వ్యాప్తంగా విస్తరించి ఉన్నప్పటికీ దీని మీద సరైనటువంటి నిఘా లేకపోవడం కారణంగా, అధికారుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని కొద్దిసేపటి క్రితమే మాట్లాడినటువంటి ఇటు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి తెలియజేశారు. అయితే ఇటు మంత్రి జూపల్లి మాట్లాడుతూ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా వారి యొక్క ఆరోగ్య సహాయకాలు అందిస్తూ ఉన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక ఇప్పటికే ఎవరైతే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కల్లు కాంపౌండ్లకు సంబంధించినటువంటి అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడటం జరుగుతుంది. పిలిచి మాట్లాడిన తర్వాత ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది ముందు తలెత్తకుండా వాటన్నిటి మీద జాగ్రత్తలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే మరణాలకు సంబంధించి అడిగినప్పుడు ఇక్కడ 15 మంది చికిత్స పొందుతున్నారు, గాంధీ ఆసుపత్రిలో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు, ఓవరాల్ గా 19 మంది ఇటు ఈ యొక్క ఇన్సిడెంట్ లో అనారోగ్యం పాలయ్యారనేటువంటి విషయాన్ని మాత్రమే మంత్రి తెలియజేశారు. కానీ ఇందులో చనిపోయిన వారి విషయానికి సంబంధించి కూడా తమ దృష్టికి రాలేదు అనేటువంటి విషయాన్ని మంత్రి తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపున కొంతమంది బాధిత సంబంధించినటువంటి కుటుంబాలు ఇక్కడికి వచ్చి తమ ఫ్యామిలీస్ కు సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోయారు అనేటువంటి విషయాన్ని వారి యొక్క కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. అయితే దీని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రస్తుతం ఎవరెవరైతే యొక్క ఇన్సిడెంట్ లో ప్రస్తుతం చికిత్స పొందినటువంటి వారి యొక్క వివరాలు అటు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి వారి యొక్క వివరాలను ఒకసారి గమనించినట్లయితే శ్రీశైలం వీళ్ళందరూ కూడా హైదర్ నగర్ ప్రాంతంలోనే ఇటు హెచ్ఎంటీ కాలనీలో ఉన్నటువంటి కల్లు కాంపౌండ్ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది కాబట్టి అక్కడే అనారోగ్యానికి పాలవడం జరిగింది. ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారి యొక్క వివరాలను గమనించినట్లయితే 45 సంవత్సరాల శ్రీశైలమైన వ్యక్తి ఉన్నారు. అలాగే యాదగిరి 45 సంవత్సరాలు, కాళేశ్వరరావు 58 సంవత్సరాలు, మాధవి అనేటువంటి 42 ఏళ్ల మహిళ ఉన్నారు, కోటేశ్వరరావు 58 సంవత్సరాలు, వెంకటేష్ 43 ఏళ్లు, పోచమ్మ 74 సంవత్సరాలు, లక్ష్మి 84 సంవత్సరాలు, మౌనిక, దేవదాస్, రాములు, గోవిందమ్మ, మనప్ప, నరసింహ, యోగు. సో ఇలా 15 మంది కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలై ప్రజెంట్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కూడా ఇప్పటికే అధికారుల ద్వారా ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఇక గాంధీ హాస్పిటల్లో మరికొంతమంది చికిత్స పొందడం జరుగుతుంది. ఇక ఇమీడియట్ అత్యవసర చికిత్స నిమిత్తం మరొక వ్యక్తిని ఇటు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. టెస్ట్ చేసే కార్యక్రమం పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇటువంటి జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అంటే అది 100 మందికి వాంతులు విరోచనాలు వచ్చిన కారణంగా తక్షణమే స్పందించి డాక్టర్ చెప్తా ఉన్నారు. ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి 15 అంబులెన్స్ పెట్టి హాస్పిటల్ టీమ్స్, ఎక్సైజ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ ఇమీడియట్గా రియాక్ట్ అయిన కారణంగా వాళ్ళందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. సో వాళ్ళందరూ కూడా బహుశా నాకు తెలిసి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈరోజు సాయంకాలంకో రేపటికో డిశ్చార్జ్ చేసే విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ ది కన్సర్న్డ్ పర్సన్స్ హూ హస్ డన్ దిస్ మిస్చీఫ్. సార్ ఇప్పటికే జరగకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చనిపోయినటువంటి రిపోర్టు రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 15 నేనే చూపిస్తాను. గాంధీ హాస్పిటల్ ఉన్న వాళ్ళని కూడా ఇద్దరిని ఇక్కడ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. మాకు ఆ సమాచారం అనేది అధికారిక సమాచారం రాలేదు. సో లెట్ మీ సీ ఒకటే చెప్తా ఉన్నా, ఇది దురదృష్టకరమైన సంఘటన.
ఇటువంటివి పునరావృతం కాకుండా అవసరమైనటువంటి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు గట్టి చర్యలు తీసుకుని కార్యక్రమిస్తాం. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు. సమాజంలో రకరకాల వర్గాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా అన్ని చర్యలు. హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు బాధితుల్లో 3 మృతి చెందారు. వాంతులు విరోచనాలతో నిన్న ఆసుపత్రిలో 19 మంది అడ్మిట్ కాగా అందులో 3 మృతి చెందారు. నిమ్స్ కు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకొని కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు. కాలనీలో కలుపుకుండా కళ్ళు తాగి మా అమ్మకి చేతులు పడిపోతుంది, బాత్రూమ్స్ అయిపోయినా సీరియస్ రాయచరం కాలనీ నిమ్స్కి గోవిందమ్మ. రాయచరం కాలనీలో కలుపుకుండా కళ్ళు తాగి మా అమ్మకి చేతులు పడిపోతుంది, బాత్రూమ్స్ అయిపోయినా సీరియస్ రాయచరం కాలనీ నిమ్స్కి గోవిందమ్మ. రాయచరం కాలనీలో కలుపుకుండా కళ్ళు తాగి మా అమ్మకి చేతులు పడిపోతుంది, బాత్రూమ్స్ అయిపోయినా సీరియస్ రాయచరం కాలనీ నిమ్స్కి గోవిందమ్మ.